హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముఖ్యంగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు మా అమ్మగారు మెంతి పొడి చేశారండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ముఖ్యంగా షుగర్ ఉండే వాళ్ళకి చాలా బాగా పనికొస్తుందండి. షుగరు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకా మళ్ళీ షుగర్ అనేది పెరగకుండా బాగా ఉపయోగపడుతుంది ఈ మెంతి పొడి తినడం వల్ల. షుగర్ లేని వాళ్ళు కూడా తింటే ఫ్యూచర్లో షుగర్ అనేది రాదండి, ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంటుంది. హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మెంతాకు కొద్దిగా ఈ పొడి కొద్దిగా చేదు అనిపించవచ్చు మీకు, కానీ ఆ చేదు ఉండకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం వేసుకొని పల్లీలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని దాంట్లో పదార్థంలో చేసుకుంటే కనుక ఆ చేదు అనేది ఉండదండి. చాలా బాగుంటుంది కమ్మగా. మీరు ఖచ్చితంగా చేసుకొని తినండి, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇది. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా ఈ పొడి దోశ వేసుకునేటప్పుడు దోశ పైన మనం పప్పుల పొడి అవి ఇట్లా కలుపుకుంటాం కదా, అట్లా చల్లుకుంటాం కదా, అలా మాదిరి ఇది కూడా ఈ మెంతి పొడి చల్లుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కు టేస్ట్. బాగా నెయ్యితో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీకి కూడా నంచుకొని తినచ్చు, ఎంతో బాగుంటుంది. ఖచ్చితంగా చేసుకోండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈశ్వర. మెంతాకు పొడి చేస్తున్నానండి. ఈరోజు ఎండబెట్టి బాగా కడిగి ఆరబోస్తున్నాను. ఎండిపోయింది బాగా, దాంతో పొడి చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: మెంతాకు, ఇంగువ, నువ్వులు, పల్లీలు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, శనగపప్పు, మినపప్పు, ఆయిల్. ఇవి నూగులు ఇంకా ఉండి చెప్తా. తెల్ల నూగులు వేసుకోవాలా, నల్ల నూగులైనా వేసుకోవచ్చు? ఏమైనా వేసుకోవచ్చు. ఓకే. తెల్లవైనా వేసుకోవచ్చు, నల్లవైనా వేసుకోవచ్చు, ఏముంటే అవి. స్టవ్ పెట్టుకున్నానండి, వెలిగించాను, ఫ్యాన్ పెట్టాము. దేనికి? మెంతాకు పొడి చేయడానికి అండి. ఇది వేయించుతున్నాను. ఇది మెంతాకు ఎండబెట్టింది కప్పు అండి. బాగా ఎండబెట్టిన మెంతాకు ఇది. మెంతాకు ఓకే. బాగా ఎండిపోవాలండి. ఈ మాదిరి ఒలుసుకొని క్లీన్ చేసుకొని ఎండబెట్టుకోవాలా. ఎండిపోయినాకు బాగా వాడుకోవాలా, బాగా వేగాలి. నూనె పనిలేదు దీనికి. ఒట్టిగా వేయించేస్తే గరగరాని వస్తుంది కదా. మెల్లగా వేస్తుంది. తీసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ వేయించుకోవాలా. ఆయిల్ లేకుండానేనా? మినపప్పు, శనగపప్పు. శనగపప్పు ఒక చెంచా అండి. నువ్వు బాగా చెప్పమ్మా. మళ్ళా మినపప్పు ఒక చెంచా. నాకు షటైర్లు వేస్తారు వాళ్ళు. మళ్ళీ జీలకర్ర వేద్దాం అంతా. వదిలే, మనకు అలవాట్లేదు. ధనియాలు కొద్దిగా వేస్తా. ధనియాలండి కొద్దిగా, ఎక్కువ పని లేదు. ధనియాలు హాఫ్ స్పూన్ అంతే. మిరపకాయలండి. కారం వేసాను. కారం కావాలన్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. కాయలు కారం ఉన్నాయండి, అందుకే తక్కువ వేసాను. 5 వేసిన 5 మళ్ళీ వాళ్ళు లెక్క పెడతారు. 3 3 6 అమ్మా. కరెక్ట్గా చెప్తా. వేగినాయా? బాగా వేగాలండి ఇవి. వేస్తా ఉండు కొంచెం ఇది కానీ వేగద్దా.
నూగులు వేస్తున్నానండి. ఒక కప్పు నూగులు. చిన్న కప్పు అండి ఇది. ఈ కప్పుతో అంటే చేసుకునే బట్టి ఉంటుందండి, జనాన్ని బట్టి. ఇంట్లో సంఖ్య ఎంతమంది ఉంటారు అంతమందికి ఇట్లా ఎంత కావాలో అంత. ఎక్కువ ఏది కూడా అందాజే మా అమ్మ చెప్పేది, కొలతలు చెప్పలేదు. కొలతలు చెప్పానండి, నాకు రాదు. కొలతలు రాదు మా అమ్మకు. చేత్తోనే వేస్తాను అందాజుగా, కమ్మగా కుదురుతుంది. మీరు కూడా అట్లా చేసుకోండి. ఇన్ని గ్రాములు అదంతా నాకు రాదండి చెప్పటానికి. కొద్దిగా వేస్తాను. ఉంటుంది తీసేస్తా. వేగాయండి ఇవి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఆకులోనే వేసుకోవచ్చు, ఏం కాదు. పల్లీలు వేస్తున్నానండి, 2 స్పూన్ల పల్లీలు వేసేస్తున్నా. చాలే బాగుంటుంది. విజయవాడ పోయినప్పటికీ బాగా హుషారు ఎక్కువైంది. ఏముంటారులే, ఏం పని లేదు అక్కడ, చేయనీదామే. ఏం ఎక్కడ ఏం చేయాలి, అంతా చేసేస్తారు కదా, చాలే చూడండి. చేశానండి, అయిపోయింది. వేగాయి తీసేస్తున్నా, ఆఫ్ చేసుకుంటున్నాను. తర్వాత చూపిస్తాను. సాల్ట్ వేసి మిక్సీకి వేసిస్తే అయిపోతుంది. చల్లారి నుంచి చల్లారాలి అయితే, చల్లారాల. మిరపకాయలు వేస్తున్నానండి, ఎండుమిరపకాయలు. ఉప్పు వేస్తున్నాను దానికి తగినట్టు ఉప్పు వేసుకోండి. బెల్లం కూడా వేస్తున్నానండి, కొంచెంగా కొద్దిగా వేసేస్తున్నా. శనగగింజలు, నువ్వులు, అన్ని, శనగపప్పు, మినప్పప్పు, వేయించుకున్న పదార్థాలన్నీ. వేయించుకున్న పదార్థం పల్లీలు, నూగులు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, బెల్లం, కొద్దిగా బెల్లము. అది అవసరం వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే కొంతమంది వేసుకోరు. మెంతి ఆకు కొద్దిగా చేదు ఉంటుందనే ఉద్దేశంతో వేయడం, అది ఆప్షనల్. అంతే, మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అదనమాట. వేస్తున్నానండి ఏమాకు? మెంతాకు. ఇది వేయించుకున్న మెంతాకు. వేయించుకున్న మెంతాకు. ఓకే, బాగా మెరిగింది. దాన్ని మెరిగినాక దాంట్లో వేసి కలిపేస్తాం. అంటే మెంతాకు మళ్ళీ సపరేట్ గా దంచుకొని తర్వాత దాంట్లో కలుపుకోవాలా? పుల్లలు ఉంటాయి కదా, మెరగాలి. ఓకే ఓకే. చింతాకు మాదిరి చింతాకు పొడి కూడా తెలియాలి. అవి అడిగినాడు, చింతాకు పొడి పెట్టలేదా మీరు? అన్ని పెట్టాను ఆయన చూడు ఫస్ట్ నుంచి. ఇది ఈ విధంగా మెరిగిపోయింది. ఇదేసి కొంచెం దంచితే సరిపోదు. మెంతి పొడి రెడీ అయిపోతుంది. మెంతులు అది నానేసుకొని షుగర్ వాళ్ళు తాగుతారు కదా, అట్లా ఇట్లా మెంతాకు కూడా ఇట్లా చేసుకొని మెంతి పొడి ఇది ఇడ్లీకి, దోశకి అన్నిటి బాగుంటుంది కదా. దోశ వేసేటప్పుడు దోశ పైన కూడా అట్లా చల్లుకోవచ్చు పొడి. బాగా టేస్ట్, బాగా నెయ్యి వేసుకొని కమ్మగా అట్లా ఉంటాయి కదా, ఇట్లా చేసుకొని తిన్నా కూడా ఏం పర్వాలేదు. ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచిది కదా మెంతాకు. ఇది నిలువైన పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. 10 రోజులు 15 రోజులు అయిన ఉంటుంది. తడి లేదు కదా, తడి లేదు కదా, తడి లేదు కాబట్టి ఒక డబ్బాలో తీసి పెట్టుకొని మిగతా బయట పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అయిపోయిందా? అయిపోయింది, తీసేస్తాను. అంతే.
అంతేనా ఇంకా మెంతి పొడి అంతే. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినడమే. ఎట్లుంటుంది? మెంతి పొడి రెడీ అయిందండి. చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలపండి. ఆరోగ్యంగా ఉండండి.